అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బీహార్కు చెందిన రాజేష్ కుమార్ను అరెస్ట్ చేశారు. చిన్నారిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. బీహార్కు చెందిన 7 యువకులు బొల్లారం తుర్కపల్లిలోని ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. గత 3 నెలలుగా ఏఆర్కే హోమ్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. పక్కనే నివాసం ఉండే చిన్నారి హోలీ ఆడుకుంటున్న సమయంలో పాపకు బీహార్ యువకుడు రాజేష్ కుమార్ చాక్లెట్ ఇస్తానని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. రైల్వే ట్రాక్ వద్ద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పాప విషయం బయటకు చెప్తుందనే భయంతో హత్య చేశాడు. తిరిగి యథావిధిగా గదికి వచ్చి ఏమీ తెలియనట్లు తోటి స్నేహితులతో గడిపాడు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది చుట్టుపక్కల మొత్తం వెతికారు. సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్ పరిసరాల్లో గాలించగా చిన్నారి మృతదేహం కనిపించింది. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ నిందితుడి గది వద్దకు వెళ్లి అతని చొక్కాను గుర్తించడంతో పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈ అమ్మాయి వాళ్ళ పక్క ఇంట్లో ఉన్నటువంటి ధర్మేంద్ర అనే ఒక బీహారీ అతను ఉంటాడు. ఆ ధర్మేందర్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా రోషన్ తో పాటు రాజేష్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా కలిసి హోలీ ఆడడం జరిగింది. బేసిక్ గా ఈ 3 నుంచి 4:30 మధ్యన ఈ గ్యాప్ లో ఈ అమ్మాయి వాళ్ళ అన్నని ఫస్ట్ ఒక చిన్న షాప్ దగ్గరికి తీసుకెళ్లి 5 రూపాయలకి అతనికి కావాల్సిన కలర్స్ ఏవైతే హోలీ ఆడుకోవడానికి అది కొనిచ్చి అబ్బాయిని మచ్చిక చేసుకోవడం జరిగింది. ఈ రాజేష్ కుమార్ అని అతను మాత్రం కనిపించలేదు. వీళ్ళు కూడా ఎవరు నోటీస్ చేయలేదు ఆ టైంకి. మధ్యలో ఈ గ్రూప్ లో అందరూ ఆడుకునే టైంలో ఈ అమ్మాయిని కూడా తీసుకొని రైల్వే ట్రాక్ క్రాస్ చేయించి ఆ పక్కనున్న ముళ్ళ పొదల్లోకి వెళ్ళి ఈ అఫెన్స్ చేశాడు. ఐరన్ రాడ్ తోటి ఆ అబ్బాయి రైట్ హ్యాండ్ తోటి అంటే ఆ అమ్మాయికి నెక్ లెఫ్ట్ థ్రోట్ దగ్గర ఆయన ఇంజూర్ చేశాడు. ఇతను కూడా బికాజ్ ఇతను బీహార్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పారిపోయే ఛాన్సెస్ కూడా లేకుండా ఇమీడియట్ గా అతన్ని మనము కస్టడీలోకి తీసుకొని ఇవాళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము.